సరే ఇప్పుడు మనకి కాన్స్టిపేషన్ అనే సమస్య కూడా వస్తుంటుంది కదా సార్, దానికి ఏమైనా ఆక్యుప్రెషర్ పాయింట్ ఉందా, అది ఎందుకు వస్తుంటుంది? ఇప్పుడు ఈ కాన్స్టిపేషన్ అదే మలబద్ధక సమస్య అంటాం. అంటే మలం కూడా బయటికి రావడం బద్దకిస్తుంది. అవును. మలబద్ధకం అంటాం కదా, మలము బయటికి రావడం బద్దకిస్తుంది. బద్ధకం అంటే కదలదు. అది చాలా బార్డర్లో పొద్దున్నే 4 తంటాలు పడుతుంటుంది. రావాలన్నా వద్దా వద్దా రావాలని మన వాళ్ళు ఆజా ఆజా అని మనం పిలుస్తుంది. అలా అలా అంటుంటే చాలా ఇబ్బంది బాబు. మనకు నవ్వులాట అనిపిస్తుంది కానీ ఎంత అది పెద్ద సమస్యలు దాటిస్తుంటే ఆక్యుప్రంక్చర్ ఇదంతా ఊరికి జస్ట్ ఫర్ మనం ఒక పెద్ద సమస్యని ఒక మంచి సరదాగా చెప్తున్నాం అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ సీరియస్ అంటే ఏది సీరియస్ కాదు. మనం ఒక చిన్న టెక్నిక్స్ చిన్న చిన్న మార్పులు తీసుకుంటే లైఫ్లో ప్రతిదీ మనకు భయం లేకుండానే పోతుంది. అసలు పెద్ద సమస్యలు అంటూ ఏది లేదు, చిన్న సమస్య ఉంటాయి. ఏ సమస్యనైనా కూడా మనం తొలగించుకునే శక్తి మన శరీరానికి ఉంది. మన శరీరము, మన ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే శరీరమే ఒక వైద్యుడు, ఆహారమే ఔషధం. శరీరం ఎంత పెద్ద వైద్యుడు అంటే కొంతమంది వేల డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు కూడా మన శరీరానికి సమానం కాదు. అంత మెకానిజం లోపల ఉంది. అది మన శరీరాన్ని రికన్స్ట్రక్షన్ చేసుకుంటుంది, రీబిల్డ్ చేసుకుంటుంది, రిజువనేట్ చేసుకుంటుంది, శక్తివంతం చేసుకుంటుంది, ఎన్నెన్నో చేయగలుగుతుంది. మీరు పప్పు, రకరకాల కూరలు, అన్నము, పెరుగు, సాంబార్ అన్నీ కలిపి తిన్నా కూడా దానికి శరీరం డివైడ్ చేసేస్తుంది. ప్రోటీన్గా డివైడ్ చేస్తుంది, కార్బోహైడ్రేట్గా డివైడ్ చేస్తుంది, ఫ్యాటు, విటమిన్స్, మినరల్స్ అన్నీ సపరేట్ చేసేసి అదే చేస్తుంది. మనం ఎవరు చేయడంలే. అంత శక్తి దానికి ఉంది. అంత కచరా అంతా పడేస్తున్నాం. ఏది పడేసినా కూడా అది సపరేట్ చేసే ఆ మెకానిజం దానికి ఉంది. అట్లాగే లోపల వేరంటేరు ఎన్నెన్నో జరుగుతుంటాయి. దానికి తెలియకుండా లోపల విష పదార్థాలు తింటుంటాం. అన్నీ తింటాంగా మనం. అది కూడా దాన్ని హీల్ చేసుకుంటుంది. వేడి బిర్యానీ తింటాం, వెంటనే చల్లని కూల్ డ్రింక్ తాగుతాం. వేడి చల్లదనం, ఆ రెండింటిని పాపం అది చల్లదనాన్ని నానతిప్పలు పడాలి. వేడి దాన్ని మళ్ళీ చల్లార్చుకోవాలి, మెల్లమెల్ల. ఎక్కడ చల్లార్చుకోవాలి? వేడి చేసుకోవాలి, సైమల్టేస్ ఒకేసారి చేసుకోవాలి. పాపం దాని ఇబ్బందులు. అందుకని మనం చేస్తాడు ఒకేసారి విరుద్ధ ఆహారాలు, విరుద్ధ ఉష్ణోగ్రతలు ఉన్న ఆహారాలు తీసుకోవద్దు అంటున్నాం. ఒకేసారి చల్లదనం, ఒకేసారి ఉష్ణం ఉన్నది తీసుకోవద్దు అంటాం. అందుకే చెప్తున్నాం. అది అంత మంచిది కాదు. ఇండైజెషన్ క్రియేట్ చేస్తుంది, పొట్టకి భారం అవుతుంది. చేసి చివరికి నా వల్ల కాదంటుంది, చేతులు ఎత్తేస్తుంది. అప్పుడు మనం ఏం చేయలేము. అప్పటికి మళ్ళీ మొదటికి వస్తుంది కదా. అప్పుడు మళ్ళీ వైద్యులు, చికిత్సలు ఇబ్బంది పడతాం. అందుకనే ఇప్పుడు మన ఇవి టాపిక్ వచ్చినప్పుడు కాన్స్టిపేషన్ టాపిక్ ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ ఆహారం తీసుకునే ఆహారంలో జాగ్రత్త కనుక మనం పడకపోతే, ఆహారం అంటే వీఆర్ వాట్ వి ఈట్ అమ్మా. యాక్చువల్గా మనం ఏంటి, ఏది తింటే అదే మనం. వీఆర్ వాట్ వి ఈట్. మంచిది సాత్విక ఆహారం తింటే సాత్వికంగానే ఉంటారు. తామసిక్, రాజసిక్ అని 3 ఆహారాలు ఉన్నాయి. సాత్వికం, రాజసిక్, తామసిక్. సాత్విక ఆహారం అంటే ఖచ్చితంగా సాత్వికంగానే ఉంటుంది. అందువల్ల మనం ఏం చెప్తున్నాం అంటే, ఆహారాన్ని చూస్ చేసుకోవడంలోనే ఒక పద్ధతి కాన్స్టిపేషన్ నివారణ లోపల. మనం స్పైసీ ఫుడ్ తిని, ఆయిల్ ఫుడ్ తిని, జంక్ ఫుడ్ తిని, బేకరీ ఫుడ్ తిని, సీల్డ్లో కవర్స్లో మన ప్యాక్డ్ టిండు అని తెచ్చి అన్నీ తిని, బేకరీ ఫుడ్స్ తర్వాత ఇవన్నీ ఏంటంటే మైదాతో చేసినవి తిన్న తర్వాత నాకు అంటే జనరల్గా ఏంటంటే లోపల తయారయ్యేది అట్లాగే ఉంటుంది కదా, గ్రీజీ అంటుకొని అది వదలదు కదా. అందుకని మనం సాత్వికంగా ఉంటే సాత్వికంగానే ఉంటుంది. అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే, ఆహారం ఫస్ట్ చూస్ ద బెస్ట్ ఫుడ్ అంటున్నాం. ఒకటి అంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం. ఫైబర్స్ అంటే ఏం చేస్తాయంటే అవి చీపురులాగా మెల్లగా దాన్ని ఉడిచేస్తాయి. ఫైబర్స్ యాక్ట్ యాజ్ చీపురు అనుకోండి, అంత క్లీన్ చేస్తాయి. అందుకు ఫైబర్ పుష్కలంగా ఉన్న పదార్థాలు మనకి ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఫైబర్స్ అంటే అన్ని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, కొబ్బరి, ఎన్నెన్నో. కొబ్బరి పీచు కాదు, కొబ్బరిలో ఫైబర్ పీచు పదార్థాలు తినమంటే కొబ్బరి పీచు పదార్థాలు తినకూడదు, లోపల కొబ్బరి మంచిది. సో ఇట్లా ఇవన్నీ కొబ్బరికాయలు కూడా అందుకని వారానికి ఒకటి కొట్టండి అని చెప్తారు కదా, అది తినమని అర్థం. తింటే చాలా మంచిది, చాలా మంచిది.
కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అని తినరు, ఆడ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి అది పాడైపోయిన తర్వాత బయట పారేస్తారు. ఇప్పుడు ఇంకా దాన్ని లడ్డూలు చేసుకోవడము. సరే లడ్డూలు చేసిన తినడానికి కదా, లడ్డూలు అంటే తినొచ్చు, బట్ ఏదో రకంగా తినండి అని చెప్తున్నాం. తినాలి, కొబ్బరి కొందరు ఇంకా ప్రసాదం కదా దేవుడి దగ్గర వదిలేసి వస్తామంటారు. యాక్చువల్గా ఆ ప్రాసెస్ వచ్చింది, దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఇది, ఆరోగ్యం గురించి, ఆహారం మనం తినాలని. అంటే ఏదైనా కానీ అది దేవుడి మీద వదిలేసి వస్తారు. అంటే దేవుడు కూడా ఇక్కడ లోపల కూడా జీవుడు ఉన్నది తెలియట్లేదు. జీవుడే దేవుడు అని తెలిస్తే ఏ గొడవ లేదు. బయట ఉన్నాడు దేవుడు, లోపల కూడా ఉన్నాడు అనుకోవాలి. అన్ని పూజలు చేస్తాము కదా, అట్లా పొట్ట పూజ కూడా చేయాలి. ఇది కూడా దీనికి కూడా వేస్తే పొట్ట పూజ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆహారం అనేది ఇంపార్టెంట్, ఇది కాన్స్టిపేషన్ అంటే. రెండవది నీళ్లు, తగినంత వాటర్ తాగాలి. ఎందుకు తర్వాత తాగుదాం లేని బద్దకియడం, మనమే బద్దకిస్తే మలబద్ధకం కూడా వస్తుంది. తర్వాత తాగొచ్చులే, ఇప్పుడు లేవాలి, అక్కడ పోవాలి, తెచ్చుకోవాలి, తాగాలి, పని అవుతుంటుంది అని అనుకుంటాం. వాటర్ దాహం అయినప్పుడు వాటర్ తాగుతూ ఉండాలి, పుష్కలంగా వాటర్ తాగడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చాలామంది వాటర్ తక్కువ తాగుతున్నట్టు మనం తెలుస్తుంది. ఇక మూడవది ఏంటంటే ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ ఇందాక అనుకున్నాం కదా, అది కూడా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో మీరు ఏది జామ పండు బెటర్. అందుకే వింటర్ సీజన్లో జామ పండ్లు వస్తాయి. ఎందుకు వింటర్ సీజన్లో కాన్స్టిపేషన్ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు హైబ్రిడ్ వల్ల ఏ సీజన్ అయినా అంతే అయిపోయింది. హైబ్రిడ్ కావాలి, ఇంకున్నాయి ఆ చిన్న ఉంటాయి, ఆ తైవాన్ జామ పండు ఇంతలా ఉంటాయి. వద్దు, ఏదైనా పెద్దగా వేసే అది మంచిగా మన న్యాచురల్గా ఒరిజినల్ దొరికే జామ పండు, జామకాయలు చాలా ఉన్నాయి. ఇంకా లక్కీగా ఇంకా వాటికి ఇంజక్షన్లు వేయట్లేదు, జామ చెట్లకు మందులు కూడా వేయట్లేదు. సో ఆ పండ్లు తినొచ్చు. సీతాఫలాలు, జామ పండ్లు, ఉసిరికాయలు ఇవన్నీ కూడా ఈ సీజన్లో వస్తాయి. ఇది ఇంకా ఈ మూడింటితో పాటు తినే టైమింగ్ కనుక్కున్నాం. ఎర్లీ తినడం, ఆహారం అనేది ఎర్లీ తినడం, ఎర్లీగా బ్రేక్ఫాస్ట్, ఎర్లీ డిన్నర్, నమిలి తినడం, ఆయిల్ తక్కువ తినడం, ఇవి చూసుకుంటున్నాం మనం. ఇక మోషన్ సమస్యకి ఇంకొక మేజర్ పరిష్కారం ఏంటంటే మార్నింగ్ 5 o'clock నుంచి 7 o'clock మధ్యలో పోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దాని టైం అది. లార్జ్ ఇంటెస్టైన్ యొక్క టైము మార్నింగ్ 5 to 7 AM, 7 PM కాదు, మార్నింగ్ అంటే మార్నింగ్ అంటే ఉదయం కదా, 5 to 7. సో ఆ టైంలో లార్జ్ ఇంటెస్టైన్లో ఎనర్జీస్ ఉంటాయి. ఉండడం వల్ల అది మనకు కొంత ఉపయోగపడుతుంది, తోయడానికి కిందకు పుష్ చేస్తుంది. సో అందువల్ల ఆ టైం కాకుండా ప్లాట్ఫామ్ వదిలి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మనం కష్టపడాల్సి ఉంటుంది. సో అక్కడికి వచ్చి ఆగినప్పుడు మనం దాన్ని చేయడం బెటర్, టైంకి ఎక్కాలి. సో అప్పుడు మనం అదొకటి. రెండవది. మూడవది ఏంటంటే ఈ ఇండియన్ కమోడ్ అయితే మనం బెటర్, కానీ మరి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చోలేరు కాబట్టి కొంచెం కాళ్ళు పైకి స్టూల్ మీద కాళ్ళు పెట్టి ఇండియన్ కమోడ్ మీద కూర్చున్నట్టు చేయొచ్చు. కాలు పైకి వస్తే ఇట్లా ఇండియన్ కింద కూర్చున్నట్టు అవుతుంది కదా, అది చేయొచ్చు. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ పోస్చరు, ఆ మలం బయటికి పోవడానికి వీలుగా ఉంటుంది. లేదంటే ఇట్లా వెస్ట్రన్ కమోడ్ ఉంటుంది, ఇట్లా సింహాసనం ఇట్లా కూర్చొని ఉంటుంది, అది మోషన్ పోవడానికి వీలుగా ఉండదు. సో ఈ కష్టాలని ముందు ఈ తర్వాత వచ్చినాయి ఇవన్నీ కూడా ఈ వెస్ట్రన్ స్టైల్లో. యూరిన్ కూడా నిలబడిపోయకూడదు యాక్చువల్గా. మన చాలా పూర్వకాలంలో అందరూ కూర్చొనే పోసేవాళ్ళు. అప్పుడు వీళ్ళు నిలబడి పోసే కమోడ్స్ లేవు కదా, కూర్చొని పోసేవాళ్ళు. కూర్చొని పోయడమే చాలా చాలా మంచిది. కూర్చున్న ప్రతిసారి ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్, ఈ పెల్విక్ రీజన్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా వస్తుంది. అలా ఒకసారి రోజుకు 3 సార్లు 4 సార్లు మంచిదే కదా, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, అక్కడ యాక్టివ్ అవుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది, అనేక సమస్యలు పోతాయి కదా, ఈ ఏరియాలో ఉన్న సమస్యలు పోతాయి కదా. నిలబడి జ్వరం కొట్టేసి అయిపోద్ది అనుకుంటారు. దానివల్ల తర్వాత ఏమైందంటే అది అక్కడ సర్క్యులేట్ బ్లడ్ రాదు, ఆ ప్రయోజనాలు చేకూరవు. తర్వాత ఇలా ఫ్లో ఎట్లా పోవాలి అట్లా పోవాలి, కానీ స్పీడ్ పోవడం కూడా డ్యామేజ్కి దారితీస్తాయని చెప్తున్నారు. దీని ఇంకా రీసెర్చ్ జరగాలి ఇంకా. అందుకని పూర్వకాలంలో ఉన్న పద్ధతులు కూర్చొని పోయగలిగితే చాలా చాలా బెటర్. ఇదొకటి. ఇక ఈ కూర్చొనే టైమింగ్ ఒకటి చెప్పాము, డయట్ ఒకటి చెప్పాము. కాన్స్టిపేషన్లో ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, అంటే ప్రెషర్ పాయింట్ చెప్పడానికి ముందు ఇవన్నీ చెప్తున్నాము. జామకాయలు బెటర్ అని చెప్పాము. ఇంకొకటి ఏంటంటే మనం సంతోషంగా ఉండడానికి ట్రై చేయాలి. హ్యాపీనెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మూడు బట్టి ఇది ఉంటుంది. ఒకసారి చూసారు, భయం వేసింది అనుకోండి, 1-2 కింద పడిపోతుంది. 3 భయం అట్లా కదా. అందుకని పిల్లలు చూసారా గట్టిగా అన్నాం అనుకోండి,
భయానికి అవుతుంది. అంటే కిడ్నీ భయం అంటే కిడ్నీ కంట్రోల్ ఉంటాయి రెండు, ఇది ఆ భయం కిడ్నీ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, అడ్రినల్ గ్లాండ్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి అది రిలీజ్ చేసేస్తుంది. సో అంటే ఎందుకు చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మన మూడు హ్యాపీగా ఉన్నప్పుడు హార్ట్ హ్యాపీగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ హార్ట్ ఏం చేస్తుందంటే ఫైర్ కదా, లార్జ్ ఇంటెస్టైన్లో ఫైర్ కంట్రోల్స్ ఎయిర్ అంటాం మేము. సో లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఎయిర్ కిందకి వస్తుంది. సో బ్రీతింగ్ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడు ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు ఎమోషన్ రావడానికి. ఇవన్నీతో పాటు ఇంకా రావడం లేదనే వాళ్ళకు ఎమోషనల్గా ఒక చిన్న మార్పు చేసుకోవాలి. ఇచ్చే గుణం పెంచుకోవాలి. అంటే ఇచ్చే గుణం కాదు, వదిలించుకునే గుణం పెంచుకోవాలి. అన్నీ పట్టుకొని ఇది పనికి వస్తుంది, ఇది దాయడం, అది దాయడం, మా తాతగారి ఇంకా దాచి ఇచ్చే వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ తర్వాత ఇస్తానులే ఇలా ఉంటే వదులుకునే తత్వం లేకపోతే లార్జ్ ఇంటెస్టైన్ కూడా వదులుకోదు, పట్టు కూర్చుంటుంది. ఆ లక్షణాలు కణకణంలో ఉన్న లక్షణాలు ఆ కణాలు అక్కడ కూడా కణాలే కదా అన్ని, లార్జ్ ఇంటెస్టైన్ కూడా. సో ముందు లెట్ ఇట్ వదిలేసి తత్వం పెంచుకోవాలని చెప్తాను. సో అప్పుడు ఇది కూడా ఒకే విషయాన్ని పట్టుకొని ఇలా అన్నాడు అలా అన్నాడు అని ఎక్కువ ఆలోచించి మనం అది చేయకుండా లెట్ ఇట్ గో అనే కాన్సెప్ట్ ఉండాలి. అదొకటి పెంచుకోవాలి. పాయింట్ చెప్పండి. ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పాం కదా, ఏది డయట్ ఉండాలి, సైకలాజికల్గా ఉండాలి, ఫ్రూట్స్ తినాలి, వాటర్ తాగాలి, ఫైబర్, అన్నిటితో పాటు ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన పాయింట్. అది మన చేతుల్లోనే ఉంది. అది ఈ సీజన్లో చాలా ఉపయోగపడుతుంది. చాలా బెటర్ పాయింట్. ఇప్పుడు ఈ చూసారా చేతుల్లో ఉంది. ఇది చెయ్యి యొక్క బయట వైపు, ఇది లోపల వైపు అంటాం. అరచేతి వైపు, పై వైపు, బయట వైపు. ఓకే, మీడియల్, లాటరల్ అట్లా అంటారు. సో ఈ సైడ్ బయట వైపు ఉంది, గోళ్ళ వైపు. ఇక్కడ ఒక క్రీజ్ ఉంది, మన కంకణాలు కట్టుకుంటాము, రిస్ట్ క్రీజ్ అంటాం, రిస్ట్ వాచ్ అంటాం, రిస్ట్ క్రీజ్. ఈ క్రీజ్లో ఇలా 4 ఫింగర్స్ పెట్టినప్పుడు ఎక్కడైతే తగులుతుందో అక్కడ. ఇప్పుడు ఇలా పెట్టాం, ఎక్కడుంది 4th ఇక్కడికి వచ్చింది. ఇది కూడా మళ్ళీ ఇది కూడా ఈ మధ్యలో, దీనిది మళ్ళీ మధ్యలో, ఇది దూరంలో ఈ మధ్యలో, ఈ దూరం ఇది మధ్య, ఈ 4 భాగాలు ఇక్కడ ఇక్కడ అనుకుంటాను. ఇది TW ట్రిపుల్ వార్మర్లో పాయింట్ ఇది. ఈ పాయింట్, ఈ పాయింట్ని చేయండి, 4 ఫింగర్స్ విడ్త్లోనే ఉంది. ఇది కనుక చేస్తే ఇది ఈ మోషన్ అనే సమస్యకు చాలా చక్కని అద్భుతమైన పరిష్కారంగా ఉంటుంది. ఎస్, ఈ కాన్స్టిపేషను అనే దానికి ఇప్పుడు ఇందా చెప్పిన చిన్న చిన్న మార్పులు, మాడిఫికేషన్ చేసుకుంటూనే ఈ ప్రెషర్ పాయింట్ 2 చేతులు చేసుకోవచ్చు. ఎంతసేపు చేసుకోవాలి? ఇలా ఇలా మసాజ్ నొక్కు వదలవచ్చు. రోజుకు 2 సార్లు చేయొచ్చు. ఈ ఉదయం పూట మోషన్ పోయే టైంలో కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే మెల్లమెల్లగా రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఫైర్ జనరేట్ అవుతుంది. ఇందాక అనుకున్న ఫైర్ కావాలి, ఫైర్ హ్యాపీనెస్ కదా. ఫైర్ కంట్రోల్స్ ఎయిర్ అంటే లార్జ్ ఇంటెస్టైన్లో మూమెంట్స్ తీసుకొస్తుంది, పెరిస్టాటిక్ మూమెంట్. ఆ మూమెంట్స్ వచ్చినా బయటకు వస్తుంది, లేకుండా రాదు. హీట్ లేకపోతే రాదు. కొంచెం హీట్ ఉండాలి కదలికలకి. మరీ కోల్డ్ ఎక్కువైంది అనుకోండి, మరీ ఎక్కువ హీట్ అయితే కూడా గడ్డ కట్టిపోతుంది, రాదు. గడ్డ కట్టి ఇంకా రాదు. కూల్ అయింది అనుకోండి, మరి చల్లగా రాదు. ఒక ప్రాపర్ హీట్ మెయింటైన్ కావాలి ఎక్కడైనా. అందుకనే ఏమంటామంటే బ్యాలెన్స్, ఎక్కువ సమస్యనే, తక్కువ కూడా సమస్యనే. బ్యాలెన్స్ కావాలంటే ఇది చేస్తుంది. ఈ ట్రిపుల్ వార్మర్ పాయింట్లో 4 ఫింగర్స్ విడ్త్లో ఉన్నటువంటి ఇక్కడ చేయని చెప్తున్నాము. ఇది పరిష్కారం ఉంటుంది.